అందరికీ జై భీములు. ఈరోజు జరుగుతుందంటే మాలలకు జరిగిన అన్యాయం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే 5% మాలలకు, 9% మా సోదరులకు చేసినాక 5% అన్న జాబులు రావాలి కదా. 5% కూడా జాబులు వస్తలేవు. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్ను సవరించాలని మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఆ రోజు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం నారా చంద్రబాబు ఉన్న అప్పుడు ఏది 2011లో జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు వర్గీకరణ చేసిండ్రు. దాంట్లో కూడా మాలలకు అన్యాయమే. అయితే మొన్న ఆర్టీసీ డ్రైవర్ పోస్టు పడితే మాలలకు 28, ఉపకులాలకు 30, మా సోదరులకు 110. అంటే ఎంత నష్టపోతున్నాం అంటే చాలా నష్టపోతున్నాం. ఈ పక్క రాష్ట్రంలో 18% పెంచి, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ 18% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిండ్రు. అదేవిధంగా ఈడ కూడా 18% పెంచి మాకు 8% మాలలకు ఇస్తే ఏ కిరికిరాల్లో ఉండదు కదా అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మొన్న పోలీసు జాబులు పడితే మాకు 0.1 కూడా రాలేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్లు కూడా అంతే. గురుకుల పాఠశాలలో కూడా అన్యాయమే జరిగింది. అన్నిటిలో అన్యాయం జరుగుతుంది మాలలకు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎంతవరకైనా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి కూడా కాదు, మేము 40 లక్షల మాలలం ఓట్లు వేయించి గెలిపించిన ఘనత మాలలది. నువ్వు ఇంత అన్యాయం చేసి, అంత అన్యాయం చేసిన కూడా మాలలు సమయం పాటిస్తున్నారు. మాలలు సమయం పాటిస్తున్నాం. ఏంటంటే ఇంత చదువుకొని ఇంత చేసిన ఒక్క జాబ్ కూడా వస్తలేదు. ఆ జాబు చదువుకొని రిజర్వేషన్లో తీసుకొని మా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోదామనంటే, ఓపెన్లో కూడా కొడదామంటే దాంట్లో గోడ అడ్డం వచ్చినట్టు రోసర్ పాయింట్ అడ్డం వస్తుందని కూడా మీకు మనం చేస్తున్నాం. ఆ తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఈ మన లక్షలాది మంది కదిలి సరూనగర్ గ్రౌండ్కు లక్షలాది మంది కదిలి నవంబర్ 23న లక్షలాది మంది కదిలిపోయి ఇంటికో బండి, ఇంటికో సద్దిముట కట్టుకొని అందరూ ఎవరి దాని స్వచ్ఛంగా రావాలని, లక్షలాది మంది రావాలని కోరుతున్నాం. దానికి ముఖ్య అతిథి మన ఇదే కన్నా గారు అని కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన అంబేద్కర్, మునిమనోడు అంబేద్కర్ గారు కూడా వస్తున్నాడు. ఏదో ఎవడో చెప్పినది కాదు, వాళ్ళు ఎవడో గాలికి ఉన్నోళ్ళు ఎవరో చెప్పింది కాదు. మేము 30 సంవత్సరాల నుండి పని చేసుకుంటూ వచ్చినాం. అవులగాళ్ళు ఏదో చెప్పి మాలలను మోసం పోవద్దు, ఈ ఎలక్షన్లు అప్పుడే వస్తారు, ఇంకెప్పుడు రారు. అందు గురించనే మాలలకి ఏం జరిగినా కూడా మేము కాళ్ళకు ముళ్ళు ఇరిగినా కూడా ముళ్ళుతోటి, నాలుకతో పెట్టి తీస్తామని కూడా మనం చేస్తున్నాము. అంతా ఇప్పుడు ఉగ్రం రూపం దలుస్తున్నారు మాలలు. మన సంఖ్యను ఇరగొట్టుకొని వస్తున్నారు. రేపొద్దున ఈ ప్రభుత్వమా మేమా సవాలు ఇస్తున్నాం. రేపు ప్రభుత్వం దయచేసి ఈ రోసర్ పాయింట్ సవరిస్తే బాగుంటది. అది సీఎం చేతిలో ఉంటుంది, రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. ఆ రోసర్ పాయింట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని సవరించాలంటే మన రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. అందు గురించనే దయచేసి రేవంత్ రెడ్డి గారు
మాలలు ఏమి ఎంత ఉగ్రం రూపం దాల్చుతున్నారు అంటే గురి మేము ఎక్కడ వెళ్ళే ఓకన. అందు గురించనే రేపు నవంబర్ 23న తాడో పేడో తెలుసుకుంటాం. మేము లక్షలాది మంది కదిలి వస్తున్నారు. అందు గురించనే మేము సరూర్ నగర్ గ్రౌండ్ కు లక్షలాది మందిని కదిలించి ఆయన తడాక్ అనేది మాలలది చూపిస్తామని కూడా మనం చేస్తున్నాం.